ప్రతి సంవత్సరంలాగానే ఈసారి కూడా ఊళ్ళో వాళ్ళంతా పండగ చేసుకున్నారు, పూజలు చేశారు. ఊరేగింపు కోసం అన్ని వీధులను శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో ఊరంతా కళకళలాడేలా అలంకరించారు. ఊరేగింపుకు ఒక ఎద్దును బండికి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా చాలా అందంగా తయారు చేశారు. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా, బలంగా ఉన్న ఎద్దును ఎంచుకున్నారు. ఆ ఎద్దుకి స్నానం చేయించి చర్మం నిగనిగలాడేలా చేసి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేశారు. ఆహా, చూడముచ్చటగా తయారయ్యింది ఆ ఎద్దు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు సిద్ధమయ్యింది. ఈసారి ఎంచుకున్న ఎద్దు పేరు రాముడు. బాగా అలంకరించి బండి కట్టి గుడి ముందర నుంచోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు. ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు. అది చూసిన రాముడు ఇదంతా తనకే జరుగుతోందని అనుకున్నాడు. రోజంతా గర్వంగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటికి పెట్టి పొగరుగా నడిచాడు. తనలో తానే మురిసిపోయాడు, పొంగిపోయాడు. సాయంత్రానికి ఊరేగింపు మళ్లీ గుడికి చేరింది. గ్రామ ప్రజలు దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకెళ్లారు. విగ్రహం దిగగానే అంతే, అందరూ రాముడిని మర్చిపోయారు. పట్టు వస్త్రాలు తీసేశారు, గంటలు విప్పేశారు, మళ్లీ ఎడ్ల పాకలో వదిలేశారు. ఎవ్వరూ నమస్కారం పెట్టలేదు, ఎవ్వరూ దండం పెట్టలేదు. అప్పుడే రాముడికి అర్థమైంది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనము చేసే పనులకే.